యెషయా గ్రంథము 47వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. 9వ వచనం. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడు, ఒక్క దినములోగా ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారము చేసుకొనినను ఆపాయము నీ మీదకి సంపూర్తిగా వచ్చును. నీవు చెడుతనమును నీవు ఆధారము చేసుకొని ఎవడును నన్ను చూడడని నీవు అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరును లేరని నీకు నీవే అనుకుంటున్నావు. నీ విద్యను నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసను. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టుకొని జాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని విచారించుటగా నీవు ప్రాయచిత్తము చేయజాలవు. నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఎప్పుడు అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? మరణాన్ని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? అసలు సోదగాళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆ మరణాన్ని మనం ఎందుకు కోరుకోవాలి? ఆ మరణం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి?